ఉంటే ప్రయోజనం ఏమైనా ఉంటుందా? ఇక తేడా ఏముంటున్నది? నాకు ఇక్కడ మీకు తేడా ఏమి కనబడలేదని ప్రజలు క్వశ్చన్ చేస్తారా లేదా ఎన్నడో ఒక్కరోజు? ఇక ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం రైతు భరోసా సొమ్మును రైతులకు ఇచ్చి తీరుతాము అని చెప్పి ప్రభుత్వం చెప్తోంది సార్. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చాలా క్లియర్గా చెప్పారు. అండ్ ఈ రైతు భరోసా విషయంలో చాలా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. రైతు భరోసా ఎవరికి ఇస్తారు? సాగు చేసిన మొత్తం విస్తీర్ణానికి ఇస్తారా? ఆదాయపు పన్ను చెల్లింపుదారుల సంగతి ఏంటి? సింగరేణి 4వ తరగతి ఉద్యోగులకు ఇవ్వాల్సిందేనా? కొండలు గుట్టలు రాళ్ళు రప్పలుంటే ఇవ్వాలా వద్దా? కటాఫ్ను ఏ ప్రాతిపదికన నిర్ణయిద్దాం? ఇలా చాలా అంశాలు ఉన్నాయి సార్. ఇలా యాజ్ యూజువల్గా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తాయి కాబట్టి బీఆర్ఎస్ నాయకులు అంటూ ఉన్నారు, కోత మార్గాలపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. నాడు రైతుల పట్ల కేసీఆర్ మానవీయత చాటుకున్నారు. నేడు నిర్దయగా కాంగ్రెస్ సర్కార్ ఆలోచిస్తోంది. రుణమాఫీ అనుభవంతో రైతాంగంలో ఆందోళన నెలకొన్నది అని చెప్పేసి. సో ఈ రైతు భరోసాలో మార్పులు చేర్పులు గురించి అంతటి మానవీయతను చాటుకున్న కేసీఆర్ను రైతులే ఎక్కువగా ఉండే గ్రామాల్లో ఎందుకు ఓడించారు? గ్రామీణ ప్రాంతాల్లోనే బీఆర్ఎస్ ఓడిందంతా గ్రామీణ ప్రాంతాలు, హైదరాబాద్ కాదు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో బీఆర్ఎస్ భారీ విజయం సాధించింది. అసలు కాంగ్రెస్ సీట్లే లేవు. కాబట్టి బీఆర్ఎస్ ఓడిపోయింది ఎక్కడ? గ్రామీణ ప్రాంతాల్లో. అంటే రైతు భరోసా అమలేని చోట ఎందుకు ఓడిపోయారు? దీనికి ఆన్సర్ ఉంటే మానవీయత చాటుకోవడం అనే అంశం పైన చర్చ పెట్టచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ధైర్యం ఏంటి? ఎవరు ఎన్ని చెప్పినా నీకు రైతు బంధు బీఆర్ఎస్ చెప్పినట్లు కేసీఆర్ కాలంలో రైతు బంధు కరెక్ట్గా పడ్డది, అది నిజమే, అందరికీ పడ్డది. ఎవరికి పొలం యజమాని ఎవరుంటే వాళ్ళకి పడ్డది. వ్యవసాయం చెయ్యకపో గుట్ట కానీ కొండ కానీ కోట్ల రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు, ఆదాయాలు ఉన్న వాళ్ళు కానివ్వండి, వ్యాపార సంస్థలు కానివ్వండి, పెద్ద పెద్ద విద్యా సంస్థలకు ఉన్న భూమి కావచ్చు, అందరికీ డబ్బులు పడ్డాయి. మల్లారెడ్డి క్లాసిక్గా చెప్పేవాడు చూడండి, నాకు ఇన్ని లక్షల రూపాయలు వచ్చింది అని. రాజకీయ నాయకులకు లక్షల రూపాయల రైతు బంధు పడ్డది. సో నాకు 1.7 ఎకరాల భూమి ఉంది అంతే. నేను రైతు బంధు తీసుకోని నిర్ణయానికి తీసుకోలేదు ఇంతవరకు. అంతకుముందు 1 ఎకరం ఉండే, అది అమ్మి ఇంకో చోట 1.7 acres కొనుక్కున్నాను. నాకు బీబీ నగర్ మండలంలో ఎకరం ఉండే, నేను ఎన్నడూ రైతు బంధు తీసుకోలేదు. తర్వాత నాకు స్టేషన్ గన్పూర్ మండలంలో 1.7 acres ఉంది. ఇప్పుడు అది అమ్మేసాక అక్కడ ఇంతవరకు రైతు బంధు తీసుకోలేదు. చివరకు నా భూమి ఆ పక్కన నా రైతు, నేను ఇంత వేరుశనగ పండించుకుంటాను, పల్లికాయ పండించుకుంటాను, సరే పండించుకోవా, నాకేమి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు అన్న. సో అక్కడ ఆయన అన్నాడు, సార్ మీరు వద్దన్నా కనీసం ఆ రైతు బంధు తీసుకుని మాకు ఇవ్వచ్చు కదా సార్, మేము ఇక్కడ వ్యవసాయం చేసుకుంటున్నాం కదా అని. సో కానీ ఇప్పుడు అది ప్రిన్సిపల్ చెప్తున్నాను. మరి తీసుకోవచ్చు, నాకు ఇప్పటికీ రైతు బంధు ఈ 10 ఏళ్లలో బోల డబ్బు వచ్చేది కదా. అదే ప్రిన్సిపల్ రైతు బంధు ఇప్పుడు లక్షల రూపాయలు కోట్ల పెద్ద ఎత్తున బడా వాళ్ళు తీసుకున్న తర్వాత అనిపించింది నిజమే కదా. ఇప్పుడు నేను ఒక ప్రిన్సిపల్ తీసుకొని నాకు 1.7 acres ఉన్నా నాకు రైతు బంధు వద్దు అని నేను తీసుకుంటలేనే, మరి ఇదే డబ్బులు తీసుకొని అనాథాశ్రయానికని ఇవ్వచ్చు, ఇదే డబ్బులు తీసుకొని అక్కడున్న ఆ రైతు వ్యవసాయ కూలీకో ఎవరికైనా ఇవ్వచ్చు కదా అనిపించింది. సో ఎందుకు ఈ డౌట్ అంటున్నా అంటే, నా వ్యక్తిగత అనుభవం ఎందుకు చెప్తున్నా అంటే, సో ఇది పర్సనల్ వర్చ్యూస్ వాల్యూస్తో సంబంధం లేదు. ఒక పాలసీకి ఒక రీజనింగ్ ఉండాలి, పాలసీకి ఒక రీజన్ ఉండాలి. ప్రభుత్వ విధానము ఏది ప్రాతిపదిక? ప్రభుత్వ విధానంలో ఒక ఈక్విటీ ఉండాలి, ఒక జస్టిస్ ఉండాలి. రైతు బంధు పేరిట నేను అందరికి ఇస్తా అంటే నిజంగా రైతుకి ఇచ్చారా? మళ్ళీ కౌలు రైతులకు ఇవ్వలేదు. అసలు భూమి దున్ని దుక్కి కష్టపడే కౌలు రైతుకు ఇవ్వలే. కేసీఆర్ అసెంబ్లీలో గట్టిగా చెప్పాడు, కౌలు రైతుకి ఇచ్చా ముచ్చటలే అని చెప్పాడు. అయ్యా మరి రైతు బంధు ఎట్లయితుంది? భూ యజమాని బంధు అవుతుంది. ఇప్పుడు ఒక విద్యా సంస్థకు 100 ఎకరాల భూమి ఉంది, మీరు వాళ్ళకి రైతు బంధు ఇచ్చారు. ఫామ్ హౌస్ ఉన్నవాడికి రైతు బంధు ఇచ్చారు. ఫామ్ హౌస్ ఉన్నవాడు రైతు అవుతాడా నాకు చెప్పండి? విలాసాల కొరకు సంపన్న వర్గాలు హైదరాబాద్ శివార్లలో కట్టుకున్న ఫామ్ హౌస్లు ఉన్నాయి, వాటికి మీరు రైతు బంధు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. మరి అదేమైనా రైతు బంధు వాళ్ళు అంటే ఫామ్ హౌస్ బంధు కదా అది. ఇలా హైదరాబాద్లో ఉన్న టాప్ అధికారులు, టాప్ పొలిటీషియన్లు, మీరు అటువైపు వెళ్ళండి, మొయినాబాద్ చేవెళ్ళ, హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ తిరగండి. హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో అందరూ సినిమా వాళ్ళు పెద్దలు అందరికీ పెద్ద పెద్ద ఫామ్ హౌస్ ఉంటాయి, ఒక్కడిగా 2 కాదు. సో మరి ఈ ఫామ్ హౌస్ అన్నిటికీ మీరు రైతు బంధు ఉచిత విద్యుత్ ఇస్తే ఇది న్యాయం ఎట్లా అవుతుందో చెప్పండి.
ఇప్పుడు సినిమా పెద్దలు, రాజకీయ పెద్దలు, అధికారులు ఎకరాలు ఉంటాయి మీరు వాళ్ళ ఫామ్ హౌస్లు. మరి ఎంత పెద్ద ఫామ్ హౌస్లు వీళ్ళకి ఎందుకంటే వీళ్ళు రైతు బంధురా? నాకు అర్థం కాదు. వీళ్ళు రైతులా? వాళ్ళు పంటలు పండిస్తున్నారా? మీరు ఏం జరుగుతున్నాయి మనకు తెలియదా? ఆడ ఆ ఫామ్ హౌస్లలో ఏం జరుగుతున్నాయి? ఫామ్ హౌస్ల మీద రైడింగ్లు అయి పోలీసులు అరెస్టులు చేస్తున్నారా లేదా? కోళ్ళ పందాలు ఫామ్ హౌస్లో జరగడం, ఎమ్మెల్యేల బేరాలు ఫామ్ హౌస్లో జరగడం, ఇవే కదా మనం విన్నది. ఫామ్ హౌస్లలో ఏం జరుగుతున్నాయని రోజు పేపర్లలో చదువుతలేమా? రేవు పార్టీలు ఫామ్ హౌస్లో జరుగుతున్నాయి. సో ఫామ్ హౌస్లు నాలాలను ఆక్రమించుకుంటూ ఇది కదా మనం చూస్తున్నది. మరి ఈ విలాసాలమైన పార్టీలు పెట్టుకోవడానికి ఫామ్ హౌస్లు ఉన్నప్పుడు మీరు ఆ ఫామ్ హౌస్లోకి రైతు మంది ఏంటంటే నాకు అర్థం కాని అవసరం. సో ఇది ఎందుకు మరి? ఆడ పాపం ఒక పేద వ్యవసాయ కూలి, అనగారిన కులాలకు చెందిన బిడ్డ ఒక కూలి పని చేసుకుంటూ బతుకుతుంటాడు. కానీ కూలి పని చేసుకునే బిడ్డకు ఎప్పటికో కోరిక ఉంటుంది, నేను ఎంతకాలం కూలిగా చేయాలి, నాకంటూ ఇంత భూమి ఉంటే బాగుండు కదా అనుకుంటాడు. మీరు గమనించండి, ఒక షాప్లో గుమస్తా వేసేవాడిని ఎప్పుడన్నా అడగండి, నీ జీవితకాలం కోరిక ఏంటంటే నేను ఒక షాప్ పెట్టుకోవాలి అంటాడు. అంటే గుమస్తాకు ఈ నిరంతరం కోరిక ఏముంటుంది? షాప్ పెట్టుకోవాలి అని ఉంటుంది. సో ఒక భూమి ఎకరము 2 ఎకరాలు తీసుకొని కౌలుకు తీసుకొని పాపం ఆ భూమి లేని కూలి దున్నుకుంటా అంటాడు. లేదు ఎకరమో 2 ఎకరాలు ఉన్నాడు, ఇంకో 2 ఎకరాలు కౌలుకు తీసుకుంటాడు. ఇలా కౌలుదారుడు అయితే నిజంగా కష్టపడతాడు. ఒకప్పుడు పంట పండితే అందులో వాటా ఇచ్చేవాడు, ఒకప్పుడు భూ యజమాని కూడా కొంత పెట్టుబడి పెట్టేవాడు. కాలం మారింది, భూ యజమాని పెట్టుబడి పెడతలేడు, పంటలో వాటా పోయింది. ఇప్పుడు ముందే డబ్బులు ఇవ్వాలి, 5,000 10,000 ఎంత ఉందో నాకు తెలియదు, కానీ కౌలైతే ఇప్పుడు ఒకప్పుడు కృష్ణా గుంటూరు జిల్లాలో మాగాణి ప్రాంతాలకే పరిమితమైన కౌలు విధానం తెలంగాణలో ఈ ఇరిగేషన్ ఫెసిలిటీస్ పెరిగాక, నీరు భూగర్భ జలాలు పెరిగాక తెలంగాణలో కూడా కౌలు విధానం భారీగా పెరిగింది. సో మరి ఈ కౌలు రైతులకు రైతు బంధు లేదు. కౌలు రైతులు అంటే అప్పుడు ఏం చెప్పారు? యజమానులు వాళ్ళు ఇచ్చుకోవాలి అన్నారు. ఎవరు ఇస్తారండి యజమానులు? ప్రాక్టికల్గా జరుగుతుందా అది? ఎంతమంది భూ యజమానులు ప్రేమతో నేను కాదు వ్యవసాయం చేస్తున్నది, ఆ పేద కూలీ వ్యవసాయం చేస్తున్నాడని చెప్పి ఈ డబ్బులు తీసుకుపోయి కూలికి ఇస్తారా అని ప్రాక్టికల్గా జరుగుతుందా? సో ఇక్కడ ఈ థీరీస్ అందరూ చెప్పారు మీకు. అందుకే మీరు గమనించండి, రైతు బంధు అమలైన చోటల్లా కేసీఆర్ ఓడిపోయాడు. మీరు లెక్క తీయండి, మీరు కాన్స్టిట్యున్సీ తీసుకోండి, రైతులు ఎక్కువ మంది ఉన్న కాన్స్టిట్యున్సీలలో బీఆర్ఎస్ ఓటమి ఎక్కువ ఉంది. మరి ఎందుకుంది? ఇది అర్థం చేసుకోవాలి కదా. మానవీయతను చాటుకున్నారు కదా, నిజంగా మానవీయతను చాటుకున్నారు, అనుమానమే లేదు. రైతు బంధు చాలా ఉదారంగా ఇచ్చారు, అందులో డిస్ప్యూటే లేదు. మరి ఉదారంగా ఇచ్చిన చోటు ఎందుకు ఓడిపోయారు? కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ధైర్యం ఎక్కడికి వెళ్ళి వచ్చింది? రైతు బంధుకు తూట్లు పడిచినా, రైతు బంధుకు కాట్లు వేసినా ప్రజలు మాకు కాటు వేయరన్న విశ్వాసం ఎందుకు కలిగింది? ఏ తూట్లు పడకుండా, ఏ కాట్లు వేయకుండా మానవీయతను చాటుకుంటూ అందరికీ రైతు బంధు ఇస్తే కేసీఆర్ ప్రజలు ఓడించారు కదా. ఎందుకు ఓడించారంటే 2 ఎకరాల రైతు, 5 ఎకరాల రైతు, 3 ఎకరాల రైతు తనకు వస్తున్న రైతు మందుని చూసి ఆనందపడడం కన్నా తన కళ్ళ ముందట పంట పండించుకోకపోయినా 40 ఎకరాలు 50 ఎకరాలు ఉన్న రైతుకు 50 ఎకరాలకు రైతు బంధు వస్తుంటే భరించలేకపోయాడు. అది కాదా కారణం? రైతు బంధులో లేని ఈక్విటీ లేకపోవడం, రైతు బంధులో సోషల్ జస్టిస్ లేకపోవడం వల్ల ప్రజలు వ్యతిరేకంగా ఓటేశారు. అందువల్ల ఇవాళ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక కారణాల వల్ల రైతు బంధుకు రివైజ్ చేసి రైతు బంధును ఫిల్టర్ చేసే పని మొదలుపెట్టింది, అనుమానం లేదు. ఇది ప్యూర్లీ ఎకనామిక్ ఫిజికల్ రీజన్స్. కానీ బట్ పాలసీ ఏమి ఉండాలనేది నా పాయింట్. అందువల్ల ఒక విధానం అయితే ఉండాలి కదా. మీకు లక్షలు జీతాలు తీసుకొని ఆ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి రైతు బంధు? అసలు పంటే వేయని కొండలు గుట్టల మీద రైతు బంధు ఎందుకు వేయాలి? ఇంకోటి, నువ్వు ప్రత్యామ్నాయ పంటల వైపు పోండి అని రోజు నాయకులు ఉపన్యాసాలు ఇస్తారు. అందరూ వరి పండిస్తే ఏం చేసుకుంటాం వరిని అని. కరెక్టే మరి, కానీ ప్రత్యామ్నాయ పంటలు నువ్వు రైతు బంధు ఎక్కువిస్తావా? సో రైతు బంధు నువ్వు వ్యవసాయం, నీవు నూనె గింజలు పండించినా, నీవు సుగంధ ద్రవ్యాలు పండించినా, నువ్వు వరి పండించినా ఇచ్చే రైతు బంధు అంతే కదా. అందువల్ల నిజంగా చెప్పాలంటే రైతు బంధు దేనికి ఉండాలి అంటే, ఏ క్రాప్ ప్రొడక్షన్ మనం ఎంకరేజ్ చేయాలి, ఏ క్రాప్ ప్రొడక్షన్ డిస్కరేజ్ చేయాలి అనేది అగ్రికల్చరల్ ప్లానింగ్ ఉండాలి. ఎందుకంటే లేకపోతే రైతులు నష్టపోతున్నారు. మీరు ఇప్పుడు రైతు బంధు ఇస్తున్నారు, అందరూ ఒకే పంట పండిస్తున్నారు, ఆ పంటకు రేపు గిట్టుబాటు ధర లేక రైతు ఇబ్బంది పడుతున్నాడు. మానోకల్చరైజేషన్ అంటారు, ఎకనామిక్ మానోకల్చరైజేషన్. అందరూ ఒకే పంట పండిస్తారు. మీరు ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రత్యామ్నాయ పంటల వైపు పోయేలా
రైతులు ప్రోత్సహించేలా రైతు మంది ఎందుకు ఉండకూడదు? ఏ పంటకైతే అవసరం లేదు ఉత్పత్తి, అవసరాన్ని మించిన ఉత్పత్తి జరుగుతుందో ఆ పంటకు రైతు మంది ఇవ్వకండి. ఈ ధైర్యం ప్రభుత్వాలు చేయలేరు. ఎందుకంటే మళ్ళీ ప్రతిపక్షాలు ఊరుకోవు, ఓట్లు పోతే మేము చూడు మానవీయతను చాటుకొని అందరికి ఇస్తే వీళ్ళు ఇస్తలేరు అని అక్కడ రాజకీయ వడ్డ వస్తుంది. బట్ ఏదైనా కొన్ని విధానపరమైన అంశాలైతే ఉండాలి. వ్యవసాయం నిజంగా కష్టపడి భూమి దున్ని పంట పండించే రైతుకు ఖచ్చితంగా రైతు బంధు రావాల్సిందే. కానీ వ్యవసాయం చేయకుండా భూమిని ఒక ఇన్వెస్ట్మెంట్గా, భూమిని యొక్క విలాసంగా, భూమిని యొక్క పెట్టుబడిగా, భూమిని యొక్క వ్యాపారంగా మార్చుకున్న వారికి ఎందుకు ఇవ్వాలి అనేది నా క్వశ్చన్ మార్క్. సో అలా పంటే బండని కొండలకు గుట్టలకు ఎందుకు ఇవ్వాలి? దానికి కొండ బంధు ఉండాలి, గుట్ట బంధు ఉండాలి. రైతు బంధు ఎట్లయితుంది అది? సో కొండ బంధు గుట్ట బంధులు కూడా ఇస్తారా? సో దానికి ఆన్సర్ ఉండాలి కదా. సో అందువల్ల ఖచ్చితంగా ఈ భూ యజమాని బంధుగా ఉండకూడదు, పేద రైతు బంధుగా ఉండాలి, మధ్యతరగతి రైతు బంధుగా ఉండాలి తప్ప భూస్వాముల బంధుగా, భూ యజమానుల బంధుగా ఎందుకు ఉండాలి ఇది? కరెక్ట్ సార్. ఇక ఉన్నతాధికారి